పనిలేని ఆఫీసులకు పెద్ద పెద్ద బిల్డింగులు, చదువుకునే బలహీన వర్గాల విద్యార్థులకు రేకుల షెడ్డుల. మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక. విద్యార్థినీల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈరోజు పెద్దగూడెం రోడ్లోని డబుల్ బెడ్రూమ్ పక్కన ఒక కోళ్ల షెడ్డులో ఏర్పాటు చేసిన వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను పరిశీలించి అవాక్కైన నాయకులు. వెంటనే అక్కడి నుండి తరలించి వనపర్తిలోని అనుకూలంగా ఉండే భవనంలోకి తరలించాలని, గత ప్రభుత్వం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన స్థలంలో వెంటనే నిర్మాణం చేయాలని. ప్రభుత్వం మారడంతో డబ్బులు వెనక్కి వెళ్లాయని తెలిసిందని వాటిని వెంటనే ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని వెనక్కి తెప్పించి టెండర్లు పూర్తి చేసి భవనం కట్టించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, రమేష్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్లశంకర్, నాయకులు శివకుమార్, విష్ణు, చంద్రశేఖర్, చిన్న కురుమయ్య, జయంతి, శాంతి తదితరులు మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన వ్యవసాయ శాఖ కళాశాలను తాత్కాలికంగా భవనం దొరకక కోళ్ల షెడ్డులో నిర్మించారని, దానికి 2 లక్షల కిరాయి చెల్లిస్తున్నారని, అదే కిరాయి పెడితే వనపర్తిలో కొత్త భవనాలు లభిస్తాయని, వనపర్తిలోని పలు భవనాలు అద్దెకు ఉన్నాయని, కొత్త బిల్డింగు కట్టే వరకు విద్యార్థినులకు రక్షణ కల్పించాలని అన్నారు. వనపర్తిలో గత ప్రభుత్వంలో విడుదలైన నిధులను మళ్లీ తీసుకురావాలని ఎమ్మెల్యేని, కలెక్టర్ని కోరడం జరుగుతుందని తెలిపారు. నిధులు రాకపోయినా, ఈ పనులు ఆగిపోయినా తక్షణమే అఖిలపక్ష ఐక్యవేదిక పోరాటం చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఐక్యవేదిక, సిపిఐ, ప్రజా సంఘాలు మద్దతుగా ఉంటాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అవసరమైతే ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఐక్యవేదిక సంప్రదిస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జ్యోతిరావు పూలే మహిళా డిగ్రీ కళాశాల ఊరికి దూరంగా పెట్టారు, అగ్రికల్చర్ అండి. దీన్ని స్థాపించడం జరిగింది, కానీ వాళ్ళకి సౌకర్యాలు లేక కోళ్ళ షెడ్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఈ వర్షాలు పడితేనేమో పాములు, తేళ్ళు వస్తాయి, లేకుంటే ఎండకు మాడిపోయారు. ఇప్పటివరకు 2 సంవత్సరాల నుండి ఎండకు ఈ కోళ్ళ షెడ్లో రేకుల మధ్యలో 240 మంది విద్యార్థినీలు మాడిపోయారు. ఇక్కడ టీచర్లు కానీ, ప్రిన్సిపాల్ కానీ మాడిపోయారు. వాళ్ళు ఎలాంటి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చేయలే, దానినే కష్టాలు పడుతున్నారు. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వచ్చాము. ఈరోజు వారికి వర్షం పడితే తేళ్ళు, పాములు వస్తాయి. ఊరికి దూరంగా ఉండడం వల్ల సెక్యూరిటీ లేదు. ఆడపిల్లలు ఊర్లో ఉంటేనే సెక్యూరిటీ ఉండదు. ఇంత దూరంగా పెట్టి 8 కిలోమీటర్ల దూరంలో ఆడపిల్లల్ని పెట్టి ఒక రేకుల షెడ్లో పెడితే ఎలా ఉంటుంది? తొందరగా గవర్నమెంట్ ఇంతకుముందు స్థలం చూసింది, పైసలు వాపసు పోయినాయని తెలిసింది. ఆ డబ్బులు వెంటనే వెనక్కి తెచ్చి ఎమ్మడే కట్టాలి. ఇప్పుడు 2 లక్షలు కిరాయి ఇస్తున్నారు. అదే 2 లక్షలు పెడితే వనపర్తిలో మంచి కాలేజ్ బిల్డింగ్ వస్తుంది. వాళ్ళని వెంటనే తక్షణమే ఆ బిల్డింగ్లోకి తరలించాలని, ఇదే కిరాయి వనపర్తిలో పెడితే ఏసీ రూమ్లో వస్తాయని తెలుపుతూ ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. విద్యార్థులకు రక్షణ ఇవ్వాలి, వాళ్ళకి వెంటనే వనపర్తిలో మంచి బిల్డింగ్లోకి తరలించాలని మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మన గోపాలకృష్ణ గారు ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు గారు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ గారు, అదేవిధంగా శివశంకర్ గారు, అదేవిధంగా సిపిఐ మిత్రులు అందరూ కూడా ఇక్కడికి వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించడం జరిగింది. తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించినటువంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ యొక్క కళాశాల ఏర్పాటు చేసిన కాడ నుంచి కోళ్ళ షెడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కనీసమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోళ్ళ షెడ్డు నుంచి విముక్తి చేసి ఒక సొంత బిల్డింగ్లో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సొంత బిల్డింగ్ వచ్చేంత వరకైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి బిల్డింగ్లో వాళ్ళకు టౌన్లోనే భద్రతగా ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళను షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సిపిఐ పార్టీ పక్షాన. అదేవిధంగా వాళ్ళ కనీసమైనటువంటి మౌలిక వసతులు లేవు. ఊరికి